గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంజన్ కుమార్ యాదవ్ ఆయన పేరు కానీ లేకపోతే ఆయన ఎవరో కానీ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ అండ్ 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే క్రియాశీలకంగా అనుకోండి లేకపోతే యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అంజన్ కుమార్ యాదవ్ అండ్ సీనియర్ మోస్ట్ లీడర్. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్లో కూడా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నేను కూడా పోటీలో ఉన్నా, నేను కూడా రేస్లో ఉన్నాను అనేటువంటి మాట మొన్నటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి అన్నప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా పోటీలో ఉన్నారు అనేటువంటిది కూడా మనం వింటూనే ఉన్నాం. అందులో భాగంగానే మనకు తెలుసు నిన్న కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్ యాదవ్కే అని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా యాదవ్సే, అంటే బీసీ కమ్యూనిటీకి చెందిన లీడర్సే. దీంతో ఇప్పుడు నవీన్ యాదవ్ ఎట్లా అర్హుడవుతాడు, నేనెందుకు అర్హుడిని కాదు అనేది ఆయన రేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్. చాలా అంటే చాలా ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి టికెట్ ఎట్లు ఇస్తారు? లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కదా. నువ్వు ఎక్కడో వాడివి ఇక్కడొచ్చి పోటీ చేస్తా అంటే ఎట్లా? నీ కొడుకు ఆల్రెడీ ఎంపీ కదా, నువ్వెట్లా పోటీ చేస్తావు? ఇట్లాంటివన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. దీంతో ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ రీజన్స్ చూపెట్టి కావాలనే నా టికెట్ని ఆపారు, నా టికెట్ ఎవరు ఆపినరో అనేది కూడా నేను త్వరలోనే బయట పెడతా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, నన్ను కనీసం సంప్రదించరా, నాతో కనీసం మాట్లాడరా, నేను టికెట్ ఆశిస్తున్నా అని తెలిసినప్పటికీ కూడా నన్ను కనీసం సంప్రదించలేదు, మాట్లాడలేదు, ఎవరు కూడా నా అభిప్రాయం తీసుకోలేదు. అట్లెట్లా తీసుకోకుండా అనౌన్స్ చేస్తారు అనేది ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నిన్న వాళ్లకు సంబంధించిన అనుచరులతోని మాట్లాడడం జరిగింది. అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే జూబ్లీ హిల్స్ నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోయినా సరే నేను బరిలో ఉంటాను, నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను, నేను కూడా నామినేషన్ వేస్తాను అని బహిరంగంగానే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఆయన ఇంకో పాయింట్ కూడా రేజ్ చేస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు కదా, మరి కామారెడ్డిలో లోకల్ నాన్ లోకల్ ఎందుకు గుర్తు రాలేదు అని. అంటే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి మీద అటాక్ చేస్తున్నారు. ఎట్లా కామారెడ్డిలో ఆయన పోటీ చేశారు కదా, ఆయన ఏమన్నా కామారెడ్డికి సంబంధించిన వ్యక్త, అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఎందుకు తీసుకురాలేదు? నా విషయానికి వచ్చేసరికి నేను టికెట్ ఆశిస్తున్నాను అని తెలిసేసరికి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఎట్లా మాట్లాడతారు? అట్లాగే ఫ్యామిలీ పాలిటిక్స్, ఫ్యామిలీకి ఒకటే టికెట్ అంటున్నారు. ఇది కూడా ఎట్లా వర్తిస్తుంది? నా కొడుకు ఎంపీ అయితే నాకు టికెట్ ఇవ్వరా? అంటే కాంగ్రెస్ పార్టీలోనే అట్లా అసలు ఫ్యామిలీలో 2-3 టికెట్లు తీసుకుని గెలిచిన వాళ్ళు లేరా? మీ అందరికీ తెలిసిందే కదా. ఇవి రెండు కూడా నాకెందుకు వర్తిస్తాయి, నాకు కూడా వర్తించొద్దు కదా అనేది ఆయన రేస్ చేస్తున్నటువంటి పాయింట్. ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోకి దిగారు. ఆమె కూడా వెళ్ళి అంజన్ కుమార్ యాదవ్తోని కొంత సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంచెం కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరం కలిసి పనిచేద్దాం, జూబ్లీ హిల్స్ టికెట్ అవును నవీన్ యాదవ్కే ఇచ్చాం, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఆయనకి ఇచ్చాం, అలా అని మిమ్మల్ని ఏదో కిందికి చూసినట్టు కాదు, లేకపోతే మీ వాల్యూ లేనట్టు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బుజ్జగించే ప్రయత్నం మాత్రం అన్ని రకాలుగా చేస్తూ ఉన్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఆయన ఎక్కడా తగ్గట్లేదు. నాకు టికెట్ ఎవరు ఆపారు అనేది కూడా నేను త్వరలోనే బయట పెడతాను, అట్లాగే నా కార్యకర్తలతోని నా కింద ఉన్నటువంటి నా అభిమానులతోని మాట్లాడిన తర్వాతనే ఒక డిసిషన్ తీసుకుంటాను అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా సరే మనకు తెలుసు జనరల్ ఎలక్షన్స్లోనైతే ఇది చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడైతే ఈ ఆఫీసుల మీద దాడి చేసి మొత్తం అంతా ఫర్నిచర్ని ధ్వంసం చేసిన పరిస్థితి కూడా చాలా వరకే ఉండేవి. ఇది ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితిలో జరుగుతున్నటువంటి ఎన్నిక. దీన్ని అందరూ కూడా
ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, గ్రౌండ్లో ఉండాలి, అందరూ తిరగాలి. ఎందుకంటే ఆయన కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి మీరు ఆయనకు అండగా ఉండాలి, ఆయన కోసం ప్రచారం చేయాలి అని ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్తోని మాట్లాడే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. చూడాలి మరి అంజన్ కుమార్ యాదవ్ నిజంగానే ఇప్పుడు ఈ పెద్దలు ఎవరైతే ఆయనతోని సంప్రదింపులు చెప్తున్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలకి ఒప్పుకొని కొంచెం తగ్గి నిజంగానే నవీన్ యాదవ్ కోసం పనిచేయబోతున్నారా? అట్లాగే ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది ఏంటి అంటే నవీన్ యాదవ్ కూడా వచ్చి ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ని కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అందరం కలిసి పనిచేద్దామన్నా మనము గెలుద్దాము, అట్లాగే ప్రజల కోసం పనిచేద్దాము అన్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ అంజన్ కుమార్ యాదవ్ మరి తగ్గుతారా లేకపోతే ముందుకే వెళ్తారా, పార్టీ మారుతారా, మరి ఏం చేస్తారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు